చెప్దామా? నిజముగా మొర్ర పెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొర్రపెట్టినా పాడతామా? దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. ఇప్పుడు కూడా చప్పట్లు కొడతాం. పరలోకపు తండ్రి అడిగిన మంచి ఈవులు ఇయ్యకుండా ఉండునా. మత్తయి సువార్త దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 7వ అధ్యాయము 11వ వచనములో, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వడం మీరు నేర్చుకున్నారు, మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులను దయచేస్తాడు. జీవము గల దేవుడు పాడమా? జీవము గల దేవుడు మౌనము, మరొకసారి జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల నిజముగా మొర్రపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమియ్యకుండునా. జీవము
కనిపెట్టినా సమాధానమీయకుండునా. చెప్తాను, నిజముగా మొరపెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. జీవము గల దేవుడు మరొకసారి చెప్తాం, జీవము గల దేవుడు. మీరు పాడండి, సో చర్చ్. జీవము గల దేవుడు